హాయ్ ఎవ్రీవన్. అయితే సోక్రటీస్ మీద నేను ఇంకొక స్టోరీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఒకరోజు సోక్రటీస్ని ఒక స్టూడెంట్ వచ్చి అడుగుతాడు, సార్ నేను చాలా ట్రై చేస్తున్నాను బట్ నాకు సక్సెస్ వస్తలేదు, బట్ ఏది మిస్సింగో నాకు అర్థమవుతలేదు, నాకు కొంచెం మీరు చెప్తారా అని అడుగుతాడు. అయితే సోక్రటీస్ని, సరేరా నువ్వు రేపు మార్నింగ్ 5:30కి సముద్రం దగ్గరికి రా అంటాడు. సరే ఆ స్టూడెంట్ వస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి సముద్రం దగ్గరకు వస్తాడు. సోక్రటీస్ నా పక్కన నిల్చో అంటాడు. నిల్చున్నాక సరే కొంచెం సముద్రం లోపలికి పోదాం దా అంటాడు. సో ఇద్దరు కొంచెం అంటే ఇక్కడ ఈ చెస్ట్ వరకు అక్కడికి వెళ్తారు, సముద్రం లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సోక్రటీస్ డైరెక్ట్ ఆయన హెడ్ని పట్టుకొని ముంచేస్తాడు సముద్రంలో. బలంగా ఉంటాడు సోక్రటీస్, సో ముంచేస్తాడు అతన్ని. ముంచేస్తే ఆ స్టూడెంట్ ఫుల్ అరుస్తాడు, ఏ అది అది ఇష్టపెట్టి సార్ అది ఇది అని. దాని తర్వాత కొంచెం సేపు కాగానే వదిలిపెడతాడు సోక్రటీస్. వదిలిపెట్టాకనే వాడు లేస్తాడు. వాడు లేవగానే సోక్రటీస్ అంటాడు, అరే ఇప్పుడు నీకు ఏమనిపించింది అని. సార్ ఏంది సార్ అట్లా చేసారు, ఏమనిపించింది, దూరికి బాత్, నేనైతే చచ్చిపోతా అనుకున్నా అంటాడు. సో ఆ క్షణంలో నీకు ఏమనిపించింది అంటాడు సోక్రటీస్. అంటే ఆ స్టూడెంట్ ఏమంటాడంటే, ఆ క్షణంలో నాకు ఏం అనిపించలేదు సార్, నేను ఫస్ట్ ఆ నీళ్ళకి వెళ్ళి బయటికి లేవాలి అంతే. ఎందుకు వచ్చింది అంటే అది నీకు జీవన్మరణ సమస్య కాబట్టి నువ్వు అట్లా రియాక్ట్ అయినావు. సో ఎప్పుడైతే నీ ఫోకస్ నువ్వు అట్లా పెడతావో అప్పుడు సక్సీడ్ అవుతావు. అంతేగాని పొద్దుగా లేచినాక చదువుకుంటా, రేపు చదువుకుంటా, ఎల్లుండి చదువుకుంటా అట్లా అంటే నువ్వు దేంట్లో కూడా గెలవలేవు. సో నీ ఫోకస్ అట్లా ఉండాలి అని చెప్తాడు సోక్రటీస్. సో అది గోల్ ద వే పోయం చెప్పినాను కదా, ఇది సోక్రటీస్ వర్జన్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.